వండర్షేర్ ఫిల్మోరా 14 ఈ పేరుతో చాలామందికి వీడియో ఎడిటింగ్ గుర్తొస్తుంది కదా. సరే, ఈరోజు మనం వీడియో ఎడిటింగ్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే మొదటిసారి ఎడిటింగ్ చేసేవాళ్లకు కూడా ఒక ఖాళీ క్యాన్వాస్ను అద్భుతమైన క్లిప్గా ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొత్తం 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ 5 స్టెప్స్ అయ్యేసరికి వీడియో ఎడిటింగ్ మీద ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పర్ఫెక్ట్ గైడ్ లాంటిది. అవేంటో చూద్దామా? ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫిల్మోరా 14 ఓపెన్ చేయగానే కనిపించే మెయిన్ స్క్రీన్ అంటే దాని లేఅవుట్ను అర్థం చేసుకోవడం. చూడండి, ఏ గొప్ప క్రియేషన్ అయినా ఒక క్లీన్ క్యాన్వస్తోనే మొదలవుతుంది. ఫిల్మోరా ఇంటర్ఫేస్ చూడటానికి కొంచెం కాంప్లెక్స్గా చాలా ఆప్షన్స్తో ఉన్నట్టు అనిపించొచ్చు, కానీ కంగారు పడాల్సిన పనిలేదు. మన క్రియేటివిటీని బయటకు తీసుకురావడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పేస్ అన్నమాట. సో ఈ ఇంటర్ఫేస్లో ముఖ్యంగా 4 ఏరియాలుంటాయి. ఒకటి ప్రాజెక్ట్ మీడియా. ఇక్కడే మన వీడియో క్లిప్స్, ఇమేజెస్, ఆడియో అన్నీ ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటాం. రెండోది టైమ్ లైన్. మన వీడియోకి అసలైన వర్క్ బెంచ్ ఇదే. ఇక్కడే మన స్టోరీని బిల్డ్ చేస్తాం. మూడోది ప్రివ్యూ విండో. మనం ఏం ఎడిట్ చేస్తున్నామో అది ఎలా వస్తుందో ఇక్కడ లైవ్లో చూసుకోవచ్చు. ఇక ఫైనల్గా టూల్ బార్. మనకు కావలసిన ఎడిటింగ్ టూల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సరే, వర్క్ స్పేస్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు రెండో స్టెప్ మన మీడియాను ఆర్గనైజ్ చేసుకోవడం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నీట్గా ఉంటేనే పని కూడా హ్యాపీగా సాగుతుంది. మీడియాను ఆర్గనైజ్డ్గా ఇంపోర్ట్ చేయడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, ప్రాజెక్ట్ మీడియా విండోలో రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఫోల్డర్ అనాలి. తర్వాత ఆ ఫోల్డర్స్కి వీడియోస్, ఇమేజెస్, ఆడియో లాంటి పేర్లు పెట్టుకుంటే క్లియర్లో ఉంటుంది. ఆ తర్వాత కావలసిన ఫోల్డర్ను సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేస్తే చాలు, ఫైల్స్ డైరెక్ట్గా ఆ ఫోల్డర్లోకి వచ్చేస్తాయి. దీనివల్ల పెద్ద ప్రాజెక్ట్లో కూడా మనకు కావాల్సిన ఫైల్ వెంటనే దొరుకుతుంది, టైం సేవ్ అవుతుంది. సరే, ఫైల్స్ ఇంపోర్ట్ చేసేశాము. మరి వాటిని త్వరగా ఎలా వెతకాలి? దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ సెర్చ్, ఫైల్ పేరు టైప్ చేసి వెతకొచ్చు. రెండోది, ఇది చాలా ఇంట్రెస్టింగ్, స్మార్ట్ మీడియా సెర్చ్. ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఫేసెస్ బట్టి ఫుటేజ్ని సెర్చ్ చేస్తుంది. అంటే 100 క్లిప్స్లో ఒక పర్టిక్యులర్ వ్యక్తి ఉన్న క్లిప్స్ ఏవో ఇట్టే చెప్పేస్తుంది. వావ్ కదా. రైట్, ఇక మనం అసలైన మ్యాటర్లోకి వచ్చేస్తున్నాం. వీడియో ఎడిటింగ్కి హార్ట్ లాంటిది అదే మన టైమ్ లైన్ను క్రాఫ్ట్ చేయడం. మన స్టోరీని ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. ఇక్కడంతా డ్రాగ్, డ్రాప్, ట్రిమ్ అంతే. మన కథకు ఒక రూపం వచ్చేది ఇక్కడే. క్లిప్ను మీడియా పూల్ నుంచి టైమ్ లైన్లోకి లాగి అవసరం లేని పార్ట్ను కట్ చేసేయడమే. మరి క్లిప్ని ఎలా కట్ చేయాలి? సింపుల్. ప్లే హెడ్ను ఎక్కడ కట్ చేయాలో అక్కడ పెట్టండి. టైమ్ లైన్లో ఆ క్లిప్ను సెలెక్ట్ చేయండి. పైన ఉన్న కత్తెర ఐకాన్ క్లిక్ చేస్తే అంతే, క్లిప్ 2 ముక్కలవుతుంది. చాలా ఈజీ. ఎడిటింగ్లో ఇది మనం పదే పదే చేసే పని. ఇప్పుడు టైమ్ లైన్లో ఒక కూల్ ఫీచర్ గురించి చూద్దాం. మ్యాగ్నెటిక్ టైమ్ లైన్. పేర్లోనే ఉంది కదా, ఇది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఇది ఎనేబుల్ చేసి ఉంటే క్లిప్స్ అన్నీ ఆటోమేటిక్గా ఒకదానికొకటి అతుక్కుంటాయి, మధ్యలో గ్యాప్స్ రావు. అదే డిజేబుల్ చేస్తే క్లిప్స్ని ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి, గ్యాప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎనేబుల్ చేసి ఉంచడమే బెటర్. అలాగే ఇంకో టైమ్ సేవింగ్ టూల్ ఆటో రిపుల్. ఇది కూడా చాలా యూస్ఫుల్. ఇది ఆన్లో ఉన్నప్పుడు మనం మధ్యలో ఒక క్లిప్ను డిలీట్ చేశామనుకోండి, ఆ తర్వాత ఉన్న క్లిప్స్ అన్నీ ఆటోమేటిక్గా ముందుకు జరిగి ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తాయి. అదే ఇది ఆఫ్లో ఉంటే అక్కడ ఒక ఖాళీ ఏర్పడుతుంది, దాన్ని మనం మాన్యువల్గా క్లోజ్ చేయాలి. సో ఇది కూడా మన పనిని చాలా తగ్గిస్తుంది. సరే, ఇప్పటివరకు బేసిక్స్ చూశాం. ఇప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. మన క్లిప్స్కి జీవం పోయడం ఎలా, అదేనండి కీ ఫ్రేమ్స్ ఉపయోగించి యానిమేట్ చేయడం గురించి మాట్లాడుకుందాం. అసలు కీ ఫ్రేమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది టైంలో మనం పెట్టే ఒక బుక్ మార్క్. అంటే ఒక మార్పు ఇక్కడ మొదలవ్వాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలి అని సాఫ్ట్వేర్కి చెప్పడమన్నమాట. ఆ మార్పు సైజ్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, లేదా రొటేషన్ కావచ్చు. మనం స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్స్ చెప్తే చాలు, మధ్యలో యానిమేషన్ను ఫిల్మోరా చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కేల్ యానిమేషన్ అంటే క్లిప్ సైజ్ను మార్చడం. కీ ఫ్రేమ్స్ పెట్టి ఒక క్లిప్ను టైంతో పాటు పెద్దగా లేదా చిన్నగా అయ్యేలా చెయ్యొచ్చు. సింపుల్గా జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇక పొజిషన్ యానిమేషన్. దీంతో
క్లిప్స్ను స్క్రీన్ మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూవ్ చెయ్యొచ్చు. లెఫ్ట్ నుంచి రైట్కి, టాప్ నుంచి బాటంకి, ఇలా. మూవ్ అయ్యే టెక్స్ట్స్, ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా రొటేషన్ యానిమేషన్. దీంతో క్లిప్స్ని తిప్పొచ్చు, ఒక డైనమిక్ ఎఫెక్ట్ కోసం స్పిన్స్, ట్విస్ట్ సెట్ చేయొచ్చు. వీడియోకి మంచి ఊపొస్తుంది. అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ స్కేల్, పొజిషన్, రొటేషన్ మూడిటిని కలిపి యానిమేట్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ ప్లే హెడ్ను ఒక చోట పెట్టి మాస్టర్ యాడ్ కీ ఫ్రేమ్ బటన్ క్లిక్ చేయాలి. తరువాత ప్లే హెడ్ను కొంచెం ముందుకు జరిపి మనకు కావాల్సినట్టుగా సైజ్, పొజిషన్, రొటేషన్ వాల్యూస్ను మార్చాలి. అంతే. ఆ 2 పాయింట్స్ మధ్యలో స్మూత్ యానిమేషన్ను ఫిల్మోరా ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. అంటే ఒక క్లిప్ జూమ్ అవుతూ, మూవ్ అవుతూ, రొటేట్ అయ్యేలా కూడా చేయొచ్చనమాట. ఓకే, ఆల్మోస్ట్ మన పని అయిపోవచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, మన వీడియోకి ప్రొఫెషనల్ టచ్ ఎలా ఇవ్వాలి, కొన్ని ఫైనల్ టచెస్ గురించి తెలుసుకుందాం. చూడండి, కొన్నిసార్లు సింపుల్ టూల్స్ కూడా అద్భుతమైన ఎఫెక్ట్స్ క్రియేట్ చేయగలవు. చిన్న చిన్న మార్పులతోనే వీడియో లుక్ మొత్తం మారిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోకి మంచి పాలిష్డ్ లుక్ ఇవ్వడానికి ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఫస్ట్, కంపోజిటింగ్. బ్లెండింగ్ మోడ్స్, ఒపాసిటీతో 2 లేయర్స్ని కలపొచ్చు. నెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ టూల్. ఖాళీ ప్రదేశాలను బ్లర్, కలర్ లేదా ప్యాటర్న్తో ఫిల్ చేయొచ్చు. ఆటో ఎన్హాన్స్. ఇది 1 క్లిక్ మ్యాజిక్ లాంటిది. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్స్ని అదే సెర్చ్ చేస్తుంది. ఫైనల్గా, డ్రాప్ షాడో. ఇది క్లిప్స్కి ఒక 3D ఫీల్, డెప్త్ ఇస్తుంది. ఈ టూల్స్తో మన వీడియో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సరే, ఇప్పుడు టూల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఫిల్మోరా 14లోని బేసిక్స్ నుంచి కొన్ని అడ్వాన్స్ టూల్స్ వరకు అన్నీ చూశాం. మరి ఏ కథ చెప్పబోతున్నారు? క్రియేటివిటీకి రెక్కలు తొడిగే సమయం వచ్చింది. స్టార్ట్ చేయండి.